ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. కైకాల సత్యనారాయణ తెలుగు ప్రజలకు, తెలుగు వారికి, తెలుగు నేలకు అస్సలు పరిచయం అవసరం లేని పేరు. 770కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించి, ఆయన వేయని పాత్ర లేదు, ఆయన చేయని సినిమాల్లో అన్ని రకాల పాత్రలు వేసి తనకంటూ తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కైకాల సత్యనారాయణ గారి జీవిత విశేషాలు, సినీ విశేషాలు మనకి తెలియజేయడానికి కనగల జయకుమార్ గారు సీనియర్ కో డైరెక్టర్ మనతో ఉన్నారు. వారిని అడిగి సత్యనారాయణ గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. యాక్చువల్గా ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది గొప్ప నటులు ఉన్నా కానీ కైకాల సత్యనారాయణ గారి ఆయన చేసిన సినిమాలు, అవును. ఆయన పాత్రలు మరెవ్వరు మ్యాచ్ చేయలేరు. ఆయన చేసినన్ని వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ సార్ ఎవ్వరూ చేయలేదు. ఎందుకంటే ఆయన విలన్ చేశాడు, మ్మ్. పౌరాణిక సినిమాలు చేశాడు, సార్ తర్వాత ఫోక్లోర్ సినిమాలు చేశాడు, సార్ కామెడీ చేశాడు, తర్వాత కంట తడబెట్టించేటటువంటి క్యారెక్టర్స్ చేశాడు. మ్మ్. తర్వాత యముడు అనేటటువంటి క్యారెక్టర్కి ఒక ఎస్వి రంగారావు గారి తర్వాత మ్మ్. అటువంటి క్యారెక్టర్స్ చేయాలి అంటే మళ్ళా సత్యనారాయణ అనేటటువంటి గొప్ప పేరు సంపాదించుకున్నాడు ఆయన. సార్ ఆయన శారద సినిమాలోనండి, శారద హీరోయిన్, శారద బ్రదర్గా వేస్తాడు. మ్మ్. ఆ క్యారెక్టర్ చేస్తూ ఆయన అసలు ఆ సీన్ చూస్తూ ఉంటే మనం హృదయం ద్రవిస్తుంది అనమాట. అంత అద్భుతంగా మ్మ్. యాక్ట్ చేశాడు. అసలు ఆ క్యారెక్టర్కి సత్యనారాయణ గారిని విశ్వనాథ్ గారు చూస్ చేసుకోవటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఆయన ఏం గమనించారో ఆ క్యారెక్టర్ చాలా కంట తడిపించినటువంటి క్యారెక్టర్ చేశాడు. తర్వాత నేరం శిక్షలో కామెడీ చేశాడు. మ్మ్. తర్వాత రావణాసురుడు కానీ, యముడు కానీ, యముడికి చాలా ఫేమస్. అవును, యముడు అంటే యముండా అనేవాడు. సత్యనారాయణ గారికి ఫుల్ రైట్స్ అది. యముండా యమలీలలో, యమగోలలో చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేశాడు. ప్రతి క్యారెక్టర్ని కూడా చాలా స్టడీ చేసి ఆ డైలాగ్స్ అన్నీ బాగా చాలా కమిట్మెంట్ ఫ్లోర్లో కూడా ఆ డైలాగ్ పేపర్స్ చూసుకొని అంత ఇంట్రెస్ట్ చూపించే అంత బాగా ప్రిపేర్ అయ్యేవాడు. మీరు ఇందాక ఎస్వి రంగారావు గారు అన్నారు కాబట్టి ఒక చిన్న మాట సార్, అది పోలిక్ కాదు కానీ అవును, ఎస్వి రంగారావు గారు డైలాగ్ చెప్పే తీరులో ఒక విసురు ఉంటుంది. అవునవును, సేమ్ అంటే అలాంటి ఒక గంభీరత మళ్ళీ సత్యనారాయణ గారు డైలాగ్ చెప్తుంటే కనిపిస్తుంది. అవునవును. ఎందుకంటే ఆ తర్వాత ఆయన వచ్చిన మొట్టమొదటి వేషాలకు వచ్చేటప్పుడు మ్మ్. చాలా కష్టాలు పడ్డాడు ఆయన. అందుకోసం అవకాశం వచ్చినటువంటి అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకొని మ్మ్. ఒక మంచి నటుడిని అనిపించుకోవాలనేటువంటి గొప్ప తపన ఉన్నటువంటి వ్యక్తి మ్మ్. ఆయన. మొట్టమొదట సినిమాలకు వెళ్ళేటప్పుడు వేషం ఇస్తామని వేషం వచ్చి మళ్ళీ మిస్ అయ్యి, మళ్ళీ వేషం వచ్చి అలా మిస్ అయ్యి ఆఖరికి నేను వెళ్ళిపోతానండి, ఇంటికి వెళ్ళిపోతానంటే అప్పుడు బిఎస్ సుబ్బారావు గారు చెప్పారంట, మ్మ్. ఏమయ్యా నువ్వు ఆర్టిస్ట్గా పనికొస్తావు, బిఎస్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి వేషాలు వచ్చి నోటి దగ్గరికి వచ్చిన ముందు జారిపోతుంది. సార్ బిఎస్ సుబ్బారావు గారి దగ్గరికి వచ్చి మీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పండి, అసిస్టెంట్గా చేస్తానన్నాడు. మ్మ్. అసిస్టెంట్ డైరెక్టర్గా ఏం చేస్తావయ్యా, నీకు మంచి పర్సనాలిటీ ఉంది, డెఫినెట్గా నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు, వెయిట్ చేయవయ్యా అది దాన్ని చెప్పితే, సో ఆ విధంగా తనను తాను సంయమనం పాటించి మొట్టమొదట ఒక సహస్ర శిరశ్చేద అపూర్వ చింతామణి మ్మ్. ఆ సినిమాలో ఒక చిన్న పాత్ర వేశాడు. సార్ అయితే ఆయనకి కెరీర్లో సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా సహాయం చేశారు, ఆయనకి అవకాశాలు ఇప్పించడం చెప్తారు మీరు. ఇప్పించారు. మ్మ్. ఎందుకంటే రామారావు గారు కొన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్ చేశారు. ఆ. ఆ డ్యూయల్ రోల్ చేసిన దానికి ఈయన ఉండేవాడు అనమాట. ఓకే, ఆ కటౌట్ కి ఈ కటౌట్ ఆ కటౌట్కి సరిపోయింది. ఆ. రామారావు గారు కూడా ఆయన చూశాడు, పర్సనాలిటీ చూసి. తర్వాత చిలకా గోరింక సినిమాలో హీరోయిన్ కృష్ణకుమారి మ్మ్. చాలా సీనియర్ హీరోయిన్ అప్పటికే.
ఆవిడ పక్కన ఈయన హీరో. ఆ సినిమా రిలీజ్ అయితే అబ్బా! ఎన్టీ రామారావు వచ్చాడు, ఎన్టీ రామారావు ఉన్నాడు, ఎన్టీ రామారావు లాగా ఉన్నాడన్నారు. తర్వాత ఎన్టీ రామారావు గారి 'రాముడు భీముడు' గాని, 'కథలు మొదలు' గాని, 'చిక్కడు దొరకడు' గాని అవన్నీ ఆ కూడా ఈయన కాంట్రిబ్యూషనే. ఆ! ఆ! అందులో రామారావు గారి డ్యూప్ ఈయనే. ఆ! ఒక సినిమాలో ఇతను కైకాల సత్యనారాయణ కూడా తెలిసిపోద్ది. ఆ! సో, ఆ విధంగా రామారావు గారికి డూప్‌గా వేసిన రామారావు గారి ఈయన పర్సనాలిటీ చూసి, ఈయన సిన్సియారిటీ చూసి ఈయన్ని బాగా ఎంకరేజ్ చేశాడు. తర్వాత రామారావు గారు చేసినటువంటి క్యారెక్టర్స్, దుర్యోధనుడి క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చేశాడు. అవును. సో, ఆయన చేయనటువంటి క్యారెక్టర్ లేదు. అటు ఈ సోషల్ ఫిల్మ్స్‌లో గాని, పౌరాణిక ఫిల్మ్స్‌లో పౌరాణికంలో గాని, గాని. తర్వాత విఠలాచార్య గారి సినిమాల్లో, అవును. ఫోక్‌లోర్ సినిమాల్లో, విఠలాచార్య గారి సినిమాలో సత్యనారాయణ గారు లేకుండా అసలు సినిమాయే ఉండేది కాదు. సో, ఆ విధంగా అంచెలంచెలుగా ఎదిగి ఎస్వి రంగారావు తర్వాత ఎవరంటే సత్యనారాయణే ఆ! అనేటటువంటి పేరు అబ్బా! మామూలు విషయం కాదు అది. దక్కించుకున్నాడు. అయితే ఈ 'దానవీర సూరకర్ణ' సినిమాలో హ్మ్. ఎన్టీఆర్ గారి కంటే సత్యనారాయణ గారి ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. అది ఎలా జరిగింది? ఆ! తర్వాత మేము 'శ్రీరంగనీతులు' సినిమా చేస్తున్నాం. సార్. 'శ్రీరంగనీతులు' సినిమా చేసేటప్పుడు 'శ్రీరంగనీతులో' సత్యనారాయణ గారు ఉన్నాడు. సత్యనారాయణ గారు షూటింగ్‌కొచ్చాడు అన్నపూర్ణ స్టూడియోకి. అంటే రాంగానే "ఎక్కడి నుంచి వస్తున్నావు?" అని అడిగాడు పెద్దాయన. నాగేశ్వరరావు గారు. ఓకే. ఆ! అంటే అక్కడ ఎన్టీ రామారావు గారు సినిమా చేసి వస్తున్నానని ఈయనకి తెలుసు. అయితే ఎన్టీ రామారావు గారికి సత్యనారాయణ కావాలి. నాగేశ్వరరావు గారి సోషల్ సినిమాల్లో కూడా సత్యనారాయణ కావాలి. కృష్ణ గారికి కూడా సత్యనారాయణ కావాలి. అందరికీ సత్యనారాయణ గారు కావాలి. సో, ఒక మంచి క్యారెక్టర్, ఒక కర్ణుడు వేయాలన్నా, దుర్యోధనుడు వేయాలన్నా, యముడు వేయాలన్నా, ఒక బ్రదర్ వేయాలన్నా, ఒక ఫాదర్ వేయాలన్నా, తాత మనవాళ్ళు అబ్బా! అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశాడు. కొంచెం నెగెటివ్ షేడ్ ఉంటది గానీ, ఆ! బట్ ఆ పాత్ర కూడా అసలు ఎంత గొప్పగా పండించారు. దాని మీదే కదా అసలు కథ అవును. మొదలవుతుంది. ఆ! అలాగా ప్రతి ప్రొడ్యూసర్‌కి, ప్రతి డైరెక్టర్‌కి. తర్వాత విశ్వనాథ్ గారు ఆయన చేత 'నేరమశిక్ష' సినిమాలో కామెడీ చేయించాడు. సో, అన్ని రకాల నవరసాలు పోషించగలిగినటువంటి నటుడు కాబట్టి నవరస నటన సార్వభౌమం అన్నారు. ఆయనకి మాత్రమే సార్ ఆ ఆ డైలాగ్. తర్వాత ఆ బిరుదు. ఒక సినిమాలో, సినిమా పేరు జ్ఞాపకం లేదు, సత్యనారాయణ గారు, మోహన్ బాబు గారు యాక్ట్ చేస్తున్నారు. యాక్ట్ చేస్తుంటే ఈ మోహన్ బాబు గారు ఊరికే ఉండడు కదా, కెలుగుతూ ఉంటాడు కదా. సత్యనారాయణ గారు ఎడం చేయి ఊపుతాడు డైలాగ్ చెప్పేటప్పుడు. ఆ! విసురుంటది. ఆ! డైలాగ్ చెప్పుడు ఎడం చేయి ఊపుతూ ఉంటాడు. ఈయన ఎడం చేయి ఊపుతూ ఉంటే మోహన్ బాబు టక్కుమని చేయబట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు డైలాగు అని అన్నాడు. రాదా? అనంటే ఈ యాక్షన్ కదా, యాక్షన్ అలవాటు అయిపోయి ఉంటది. అలవాటు అయిపోయి ఉంటుంది. చేయి పట్టుకునేసరికి డైలాగ్ ఆగిపోయేది. ఇది ఏంటయ్యా ఎడ చేయి ఊపుతావు, చెప్పవయ్యా డైలాగు అనంటే, ఊరుకో మోహన్ బాబు అనంటే, చెప్పు డైలాగు. సరదాగా ఇదంతా. ఇదంతా ఆ! ఏం బిరుదయ్యా నీకు? నవరస నటన సార్వభౌమ. ఎవరిచ్చారయ్యా నీకు? నేను ఇస్తున్నాను, తీసుకో నీకు బిరుదు. నవరస నటన సార్వభౌమ కాదు, నవరస నవనస నవనస నటన సార్వభౌమ. నేను ఇచ్చాను, తీసుకో. ఉండు మోహన్ బాబు అని సరదాగా ఆట పట్టించాలన్నమాట. సరే, ఎవరు ఏమన్నా సరే, ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే, తన క్యారెక్టర్ మాత్రం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ సినిమా, ఆ క్యారెక్టర్ని అలాగా నిలబెడతాడు సత్యనారాయణ గారు. అటు ఎన్టీ రామారావు గారి సినిమాలు కానీ, అందరి హీరోలకి మళ్ళీ ఈయనే కావాలి. సత్యనారాయణ లేని సినిమా అంటూ ఉండదు. ఆయన 1000 సినిమాలు చేద్దాం అనుకున్నాడంట. సరే, లెక్క పెట్టుకునేసరికి 1000 సినిమాలు చేయలేండి, కనీసం ఒక 900 చేద్దామని అనుకున్నాడంట. సో, 770 సినిమాలు వరకు చేయగలిగాడు. అది ఫిగర్ ఏముంది ఇప్పుడు వచ్చినట్టు మాట్లాడుకున్నాం సార్. శంకరాభరణం సినిమాలో శంకర్ శాస్త్రిగా ఆయన చేసిన అద్భుతమైన ఒక్క పాత్ర ఆయన జీవితం అంతా నిలబెట్టింది. అవునవును. సో, ఈయన 770 పైగా సినిమాల్లో అన్ని అద్భుతమైన పాత్రలు. అన్ని అద్భుతమైన 1000 అయితే ఏముంది, 900 అయితే ఉంది. అవునవును. సో, ఆ విధంగా తర్వాత
నాన్ కాంట్రవర్షియల్ అంటే సత్యనారాయణ గారు. ఉమ్, అందరితో చాలా బాగుంటాడు. చిరంజీవి గారి సినిమాల్లో ఎన్ని సినిమాల్లో అవును. వేశాడు. అందరి హీరోలతో బాగుండేవాడు. అందరి హీరోలకి ఈయన కావాలి. ఉమ్, అందరు ప్రొడ్యూసర్స్ కావాలి. అందరు డైరెక్టర్స్‌కి కావాలి. తర్వాత ఒక నిర్మాత అయ్యి ఉమ్, మంచి మంచి సినిమాలు తీశాడు. చిరంజీవి గారితో చాలా మోస్ట్ సక్సెస్‌ఫుల్ సినిమాలు కూడా తీశాడు. నిర్మాత కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా సరే. వెలిగాడు ఆయన. తర్వాత ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన ఉమ్, తర్వాత వాతావరణం మారిపోయింది. ఎందుకంటే కొత్త వాళ్ళు రావటం, యంగర్ జనరేషన్స్ రావటం, తర్వాత వచ్చేటటువంటి కథల్లో కూడా అటువంటి క్యారెక్టర్స్ లేకపోవటం. ఉమ్, ఇప్పుడొచ్చే సినిమాలన్నిట్లో ఫాదరు, మదరు, బ్రదర్ క్యారెక్టర్స్ లేవు. హీరో, హీరోయిన్‌లు, ఫ్రెండ్సు, కాలేజీ బ్యాక్‌గ్రౌండు, బాయ్సు, గర్ల్సు అవును. ఆ కథల మీదే యూత్ సబ్జెక్ట్స్ అన్నీ వచ్చేసరికి సో అటువంటి పాత్రలు జనరల్‌గా తగ్గిపోతాయి. అయితే దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు వీరిద్దరూ కూడా సత్యనారాయణ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ రాసుకునే వాళ్ళంట. డెఫినిట్‌గా. సినిమాలో మా సినిమాలో ఉన్నట్టు. డెఫినిట్‌గా. తర్వాత ఆహ్, విలనీలో ఉమ్, రాఘవేంద్రరావు గారు విలన్ క్యారెక్టర్ పెట్టినా సత్యనారాయణ గారికి అందులో కామెడీ టచ్ పెడతారు. పెట్టేవాడు. ఆ కామెడీ టచ్ కూడా బ్రహ్మాండంగా పండించేవాడు అవును. సత్యనారాయణ గారు. సో కామెడీ ఇచ్చినా సరే, సీరియస్ క్యారెక్టర్ ఇచ్చినా సరే, ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే, అది సాంఘికమా, పౌరాణికమా, అసలు విఠలాచార్య గారి సినిమాలంటే ఇక సత్యనారాయణ ఉండాల్సిందే డెఫినెట్‌గా. ఉమ్, తర్వాత ఒక సినిమాలో విఠలాచార్య గారి 'చిక్కడు దొరకడు' ఏదో సినిమా. ఆహ్, కాంతారావు గారు ఒక హీరో. రామారావు గారు ఒక హీరో. కాంతారావుకేమో విలనేమో రాజనారాయణ. ఉమ్, రామారావు గారికి విలనేమో సత్యనారాయణ గారు. ఉమ్, ఆ సినిమాలో సత్యనారాయణ గారి పెర్ఫార్మన్స్‌కి మంచి పేరొచ్చింది. అంతమంది ఉన్నా. ఆ! ఉమ్, ఆ క్యారెక్టర్‌తో నేను స్టాండ్ అయ్యానని ఆయనే చెప్పుకున్నాడు సరే. సత్యనారాయణ గారు. సో, ఆ విధంగా తనకి వచ్చినటువంటి ప్రతి క్యారెక్టర్‌ని చాలా చక్కగా పండించి, ఎస్‌వి రంగారావు తర్వాత ఒక అటువంటి క్యారెక్టర్ ఎవరైనా వెయ్యాలి అనంటే సత్యనారాయణే అనేటటువంటి ఒక ముద్ర వేసి ఉమ్. ఇండస్ట్రీలో వదిలాడాయన. అయితే ఈ దానవీర సూరకర్ణ సినిమా అప్పుడు ఆ! ఈ కృష్ణ గారి సినిమా కూడా ప్యారలల్గా రిలీజ్ అయింది. 2 సినిమాలు. అవునవునవును. కర్ణ. అవును. అయితే ఆహ్, సత్యనారాయణ గారి విషయంలోనే ఎక్కువ ఇదైందంట. ఇండస్ట్రీ మొత్తం కృష్ణ గారి వైపు వెళ్తే, ఈయన మాత్రం రామారావు గారి వైపే ఉండిపోయి అన్ని పాత్రలు ఈయనే చేశారని చెప్పేసి. అంటే రామారావు గారు ఆయన్ని బాగా ఎంకరేజ్ చేశారు. హ్మ్. రామారావు గారు సత్యనారాయణ పెట్టండి అని బాగా ఎంకరేజ్ చేశాడు. హ్మ్. ఆయనకి నచ్చితే చక్కగా డెఫినెట్‌గా ఎంకరేజ్ చేస్తాడాయన సరే. రామారావు గారు. అలాగే సోమరావు గారిని ఎంకరేజ్ చేశాడు. హ్మ్. అలాగా తర్వాత రామారావు గారితో ఈక్వల్ పర్సనాలిటీ. ఒక విధంగా ఒక హాఫ్ ఇంచి పెచ్చే ఉంటాడేమో రామారావు గారి కన్నా సత్యనారాయణ గారు. మంచి పర్సనాలిటీ. తర్వాత ఆయనలాగా ఒక పెద్ద ముక్కు, మంచి కోటరట్టు ముక్కు. సో, ఆయనకి ఈక్వల్‌గా రామారావు గారిని ఎదుర్కోలేనటువంటి ఒక పర్సనాలిటీ కావాలంటే అంత ఉండాలి ఫిగరు. హ్మ్. హ్మ్. సో, అందుకోసమని తర్వాత సిన్సియర్‌గా చేస్తాడాయన. సో, ఎక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, ఎక్కడ ఎటువంటి కమిట్మెంట్స్ కానీ, అట్లాంటి లేనటువంటి రిమార్క్స్ లేనటువంటి ఆర్టిస్టు. అయితే వ్యక్తిగతంగా కూడా. మీరు చెప్పినట్టు ఆయన అజాత శత్రువు. అందరికీ కావాల్సిన మనిషి. అవునవును. కానీ ఆయన వ్యక్తిత్వానికి, రాజకీయాలకి అస్సలు సరిపోదు గదా! సరిపోదు. ఆయన రాజకీయాల్లోకి గూడా వచ్చి ఎక్కడ అవును. కూడా రాజకీయాల్లో రాణించారు. కంటే అప్పుడు మరి తెలుగుదేశం తరపున మరి క్యాండిడేట్స్ కావాలి. హ్మ్. తర్వాత కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు. కొంతమందిని రమ్మంటే కొంతమంది రాలేదు. హ్మ్. నాగేశ్వరరావు గారిని కూడా ఇన్వైట్ చేశాడు రామారావు గారు. నాగేశ్వరరావు గారు రాలేదు. అలాగే మురళీమోహన్ గారిని తీసుకొచ్చారు. హ్మ్. తర్వాత ఇలాగా ఈయన్ని కూడా నువ్వు తప్పకుండా ఉండాలి అది ఇది అంటే మచిలీపట్నంలో ఎంపీగా హ్మ్. చేశాడాయన. తర్వాత ఈయనకి అంటే అప్పుడు మీడియా లేదు కాబట్టి తెలియలేదు గానండి. చాలా ఉపకారాలు కూడా చేశాడు సో, సత్యనారాయణ గారు. సో, కొంతమంది చదువుకునే పిల్లలకి, హ్మ్. కొంతమంది ఆర్టిస్టులకి హ్మ్. వాళ్ళకి కూడా ఆర్థికంగా హెల్ప్ చేసేటటువంటి ఆ గుణం ఉంది. మంచి గుణం ఉంది ఆయన. బా తర్వాత కష్టపడతాడు, సంపాదిస్తాడు. ఒక చారిటబుల్‌గా కొన్ని కార్యక్రమాలు హ్మ్. చేస్తా ఉంటాడు. మంచి ఫుడ్డీ అంట ఆయన గూడా. ఆ! చక్కగా ఫుడ్ తింటాడు. హ్మ్. చక్కగా ఫుడ్ తింటాడు. ఆహ్,
డైలాగులు మాత్రం డైలాగ్ పేపరు ఇస్తేనండి ఎంతసేపు అది చదువుకుంటూనే ఉంటాడాయన. హ్మ్. ఆ! సెట్స్‌లో మేము చూసాం గదా! సో, ఆ విధంగా డెడికేటెడ్‌గా అంటే ఇప్పుడు 'సంపూర్ణ రామాయణంలో' ఒక క్యారెక్టర్ ఏసాడు. పౌరాణిక క్యారెక్టర్ అంటే డైలాగులు పెద్దగా ఉంటాయి గదా! ఉంటాయి. అవును. సో, ఆ డైలాగ్‌ని ఆహ్, ఎక్కడ విరుపు ఎలాగ విరవాలి. హ్మ్. తనకంటే ఎస్వి రంగారావు గారికి డైలాగ్ డెలివరీలో ఒక స్టైల్ ఉంది. అవును. అలాగే తనకు గూడా ఒక స్టైల్ మెయింటైన్ చేసుకుందామని, హ్మ్. ఆ తాపత్రయం, ఆ తపనతో చ చదువుకుంటూ డైలాగ్ చదువుకుంటూ తనలో తాను మననం చేసుకొని హ్మ్. కెమెరా ముందుకొచ్చారు. ఎప్పుడూ అత్తే కసితో ఉన్నారు. అవును. హ్మ్. హ్మ్. నిజంగా లెజెండరీ పర్సన్స్. అయితే ఆయనకి అవార్డ్స్ పరంగా రావాల్సినంత గుర్తింపు రాలేదని ఒక చిన్న ఇదైతే ఉంది సార్. ఆయనకి గూడా ఎంతోమందికి పద్మశ్రీలు ఇచ్చారు. హ్మ్. ఆయనకి పద్మశ్రీ అన్ని రాలేదు. విధాలా అర్హుడు. డెఫినిట్‌గా. ఎందుకంటే ఈస్ ఎన్ ఆల్ రౌండర్. సార్. ఒక విధంగా ఒకే క్యారెక్టర్‌కి అవును. చేసేటటువంటి వ్యక్తి కాదు. ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే చేస్తాడు. అటువంటి వ్యక్తి తర్వాత మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మంచి నటుడిని తీసుకుంటే డెఫినిట్‌గా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. హ్మ్. మరి అటువంటి వ్యక్తిని గుర్తించి ఆయనకి ఒక పద్మశ్రీ రాకపోవటం అనేది ఒక అసంతృప్తి. సార్. అయితే ఆహ్, యముడు గురించి కాస్త మాట్లాడుకుందాం సార్. ఆయన యమగోళ గాని, యమలీల గాని అవునవును. ఆయన యముండా అంటుంటే ఆ! ఇప్పటికి గూడా ఎవరన్నా యముడి మీద సినిమా చేశారంటే ఫస్ట్ ఆయనే గుర్తొస్తాడు. ఆయనే అండి గుర్తొస్తాడు. ఆ యమగోళ రిలీజ్ అప్పుడు ఎలా ఉండింది సార్ వాతావరణం? అబ్బో! హ్మ్. యమగోళ. యమగోళ, యముడికి మొగుడు, హ్మ్. అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు. యముడంటే ఆయనే ఇక. ఆయనే. ఆయనే. ఆ! సో, ఆ క్యారెక్టర్స్ వేసి తర్వాత అంత సీరియస్ క్యారెక్టర్‌లో గూడా ఓకే. కామెడీ అవును. వర్కౌట్. ఇప్పుడు యమలీలలో అందరూ వాళ్ళు ఐస్ క్రీమ్ తేమంటే "ఏమది?" అని హ్మ్. అడుగుతాడు. అప్పుడు పక్క క్యారెక్టర్ చెప్పుద్ది. హిమక్రిమములు, హ్మ్. హిమక్రిమములు. హ్మ్. హిమం అంటే మంచు కదా! అవును. మంచు. హిమక్రిమములు అని చెప్తాడు. ఏదో ఒకటి ఇవ్వండి అని తను తింటాడు. ఆ కామెడీ టచెస్ కూడా చాలా గమ్మత్తుగా ఇస్తాడు. సార్. అసలు ఆ పాత్రని అర్థం చేసుకోవటంలో, హ్మ్. ఆ పాత్రని అర్థం చేసుకోవటంలో చాలా బాగా పరకాయ ప్రవేశం అంటామే, ఆ విధంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. సార్. అటువంటి ఆ తపన ఆర్టిస్ట్‌కి ఉండేటటువంటి తపన. తర్వాత బిగినింగ్‌లో మద్రాసు వెళ్ళి వేషాలు రాకపోతే ఆ ప్రొడ్యూసర్‌ని అడిగాడు. "సార్ చిన్న వేషం ఇవ్వండి సార్. హ్మ్. చిన్న వేషం ఇస్తే వేసుకొని ఇంటికెళ్ళిపోతాను. వేషం వేయకుండా వెళితే ఊర్లో తలెత్తుకొని తిరగలేను నేను. హ్మ్. ఆ! చిన్న వేషం ఇచ్చారనుకోండి వెళ్ళి ఏదో చెప్పుకుంటాను. ఆ ఫీల్డ్‌లో మనకు పడదులే నేను వచ్చేసానని చెప్పుకుంటాను. హ్మ్. తలకాయ ఎత్తుకోలేండి ఊరికెళ్తే" అని బతిమిలాడాడట. అబ్బా! ఆఖరికి చాలామందికి కంప్లెయింట్ ఇది. అసలు వేషం వేస్తే వేయటం. లేకపోతే ఇక్కడే చచ్చిపోతాను. సూసైడ్ చేసుకుంటాను. హ్మ్. అనేటటువంటి స్టేజ్‌కెళ్ళాడంట. చెప్పేవారాయన. ఆ! ఇక్కడ వేషం వేస్తే గౌరవంగా వేషం వేసి ఇంటికెళ్ళటం. సినిమా ఫీల్డ్‌కెళ్ళాను. ఆయన చదువుకున్నాడు. డిగ్రీ చదువుకున్నాడు గదా! సార్. ఆ! చదువుకుని చక్కగా అందరూ ఎంకరేజ్ చేస్తే "నువ్వు పర్సనాలిటీ బావుంటావు. సినిమా ఫీల్డ్‌కెళ్ళు. నాటకాలు ఆడుతున్నావు. నీకు మంచి పర్సనాలిటీ ఉంది. నీకు మంచి వాయిస్ ఉంది." అది ఇది అని చెప్తే కదా వచ్చాడు. ఇట్ట వేషం అనేవాళ్ళంట, సారీ అండి ఈ వేషం మరొకళ్ళకి ఇవ్వటం జరిగింది. చేజారిపోయేది. అలాగా 2, 3 వేషాలు చేతికొచ్చి జారిపోయేటటువంటి పరిస్థితిలో అయితే ఒకటి చెప్తా సార్, ఇది నిజమో లేదో నాకు తెలీదు. బట్ నేను విన్నాను. హ్మ్. ఒకానొక రోజు ఇంక చివరికి ఎన్టీఆర్ గారు గార్డెన్‌లో కూర్చొనుంటే, నేరుగా భార్యని, బిడ్డల్ని తీసుకెళ్ళి నేరుగా ఆయన కాళ్ళ మీద పడిపోయాడంట. నాకు ఇట్లా తిరుగుతున్నాను, అవకాశాలు రావట్లేదు అని జెప్పేసి. అవును. ఎన్టీ రామారావు గారిని ఆశ్రయించాడాయన. ఆశ్రయించారు. ఆ! అదే ఆశ్రయించాడు. సత్యనారాయణ గారు ఇల్లు కట్టుకున్న తర్వాత ఈయన అమితంగా సంతోషపడ్డారంట. అవునవునవును. ఆ! ఎవరన్నా ఇల్లు కట్టుకున్నా, ఒక కారు కొనుక్కున్నా, ఆ! తను ఎంకరేజ్. ఇప్పుడు ఇండస్ట్రీ ఈజ్ ఏ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి ఒక పెద్ద తలకాయ ఎన్టీ రామారావు గారు. హ్మ్. సో, ఆర్టిస్టులని ఎంకరేజ్ చేయటంలోను, వాళ్ళని కాస్త పక్కదోవ పెట్టేటప్పుడు వాళ్ళని అదిరించడం, బెదిరించడం, వాళ్ళని మంచి దారిలో హ్మ్. పెట్టటం అనేటటువంటిది అది మొదటి నుంచి ఉంది గదా ఆయనకి. సార్.
తను ఎంకరేజ్ చేసేటువంటి ఆర్టిస్ట్ ఒక ఇల్లు కట్టుకుంటే సంతోషించటం. పైగా సత్యనారాయణ అంటే ఆయన బ్రాండ్, ఆయన తీసుకొచ్చిన మనిషి. అంతే. సో నిజంగా గ్రేట్ పర్సన్ సార్, గ్రేట్ లెజెండరీ యాక్టర్ ఆయన. డెఫినెట్‌గా. అవార్డ్స్ విషయంలో ఆయనకి కొంతవరకు అయితే అన్యాయం జరిగిన మన మాట చలనచిత్ర చరిత్రలో ఒక మ్మ్. మంచి నటుల లిస్టులో ఆయన కూడా ఉంటాడు. ఖచ్చితంగా. చాలా అంకితభావంతో చేసినటువంటి నవరసాలు పోషించగలిగేటటువంటి నవరస నటనా సార్వభౌమ అనేటటువంటి బిరుదుకి ఆయన అర్హుడు. సూపర్ సార్, అంటే ఒక గొప్ప నటుడు గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.